తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విశాఖలో గోమాంసం అక్రమ రవాణా నిల్వలపై సమగ్ర విచారణకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీనిపై కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీ పార్టీలు స్పందించాయి. కేసుపై డిప్యూటీ సీఎం పవన్ దృష్టి సారించారు. బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేపట్టిన ఆపరేషన్లో విశాఖ కేంద్రంగా గోమాంసం నిల్వలు, అక్రమ రవాణా బండారం బయటపడిందే. అనధికారిక స్లాటర్ హౌస్ నుంచి భారీ మొత్తంలో గోవు, పశు మాంసాలను సేకరించి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టుగా తేలింది. విశాఖ శివార్లోని ఆనందపురంలో 2 లక్షల కేజీల పశు మాంసాన్ని సీజ్ చేశారు. దేశంలో ఇప్పటికే గోవు మాంసంపై నిషేధం ఉందే. అయితే శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ లో మిస్టర్ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, దాని నిర్వాహకులు మహమ్మద్ ఫర్నాన్, ఉమర్ సాంషీలు నిబంధనలు ఉల్లంఘించారని తేలింది. ఇప్పటికే మహమ్మద్ ఫర్నాన్ ను డీఆర్ఐ అరెస్టు చేయగా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. లక్షల టన్నుల జంతు మాంసం ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? వారికి స్లాటర్ హౌస్ల అనుమతి ఉందా లేక అనధికారికంగా నడుస్తున్నాయా? యూపీ వ్యాపారులకు లోకల్ గా సహకరిస్తున్నది ఎవరు అనేది కీలకంగా మారింది. విచారణ కోసం సెంట్రల్ జైల్లో ఉన్న మహమ్మద్ ఫర్నాన్ ను పీటీ వారెంట్ మీద అదుపులోకి తీసుకుని విచారించేందుకు చర్యలు మొదలయ్యాయి. అదే జరిగితే ఈ నెట్వర్క్ ఛేదించడం ఈజీ అవుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఈ కేసు పురోగతిపై విశాఖ సిపితో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించింది. మనోభావాలతో ముడిపడిన వ్యవహారంలో తప్పు చేసింది ఎవరైనా గుర్తించే కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తోంది. మాంసం అది విచారణ జరుగుతుంది. దానిపై దాడి చేసి పట్టుకుంది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. నిజంగా అది మన వాళ్ళచే రన్ అవుతుందంటే దాన్ని మరుగున పెట్టి ఇంకో రకంగా చేసేవాళ్ళు. కానీ పెద్ద ఎత్తున కార్టెల్ దేశవ్యాప్తంగా కూడా దీనిపైన ఎప్పుడు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. గో హత్య వ్యతిరేకంగా గోవుని జాతీయ జంతువుగా మార్చాలని చెప్పి చట్టాలని పదునుపరిచి ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ విధంగానే ముందుకెళ్తాం. అయితే అనేక రకాల వ్యవస్థలు చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి. దాంట్లో భాగంగా రావటం జరిగింది. ఆ విధంగా దాడులు చేసి వాటిని పట్టుకున్నది కూడా రాష్ట్ర ప్రభుత్వం. చాలా మంది తెలియదు. ఏం చేస్తున్నారంటే పట్టుకున్నాం, వాళ్ళపై తప్పనిసరిగా శిక్షిస్తాం. మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కఠినంగా శిక్షించాలని ఇప్పటికే మాట్లాడటం జరిగింది. పశుమాంసం అక్రమ రవాణా నిల్వ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఈ నెట్వర్క్ విస్తరించినట్టు గుర్తించారు.